సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచే కలిసి క్రికెట్ ఆడారు. టీమిండియా తరపున ఇద్దరూ కలిసి బరిలోకి దిగారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ లెజెండ్గా ఎదిగాడు. కానీ వినోద్ కాంబ్లీ సవాళ్లతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వ్యసనాలతో కెరీర్తో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలే సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఒకే స్టేజ్పై కనిపించారు. ఆ సమయంలో కాంబ్లీ పరిస్థితిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. మాస్టర్‌ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో కాంబ్లీ ఉన్నాడని కథనాలు వచ్చాయి. ఇద్దరు స్నేహితుల మధ్య గతంలో మనస్పర్ధలు వచ్చాయన్న చర్చ కూడా జరిగింది. తాజాగా మాస్టర్ బ్లాస్టర్‌తో విభేదాలకు సంబంధించి వినోద్ కాంబ్లీ రియాక్ట్ అయ్యాడు. మనసులోని మాటలు చెప్పాడు. 2009లో తాను సచిన్‌ను తప్పుగా అర్థం చేసుకున్నానన్నాడు. తనకు సచిన్ ఏమీ చేయలేదని అనిపించిందన్నాడు. అందుకే విభేదాలు వచ్చాయన్నాడు. అసలు తనకు సచిన్ చాలా సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. 2 శస్త్రచికిత్సల సమయంలో ఆస్పత్రి బిల్లును మాస్టరే చెల్లించాడన్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మళ్లీ మొదలైందన్నాడు. తాను టీమిండియాలోకి 9 సార్లు రీ ఎంట్రీ ఇచ్చానన్నాడు. కానీ తన క్రికెట్ ప్రయాణం సరిగ్గా సాగలేదన్నాడు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్నానన్నాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు సచిన్ సలహాలు ఇచ్చేవాడన్నాడు. ఒక ఫ్రెండ్‌గా సపోర్ట్ చేశాడన్నాడు. ఇప్పుడు బీసీసీఐ ఇచ్చే 30,000 పెన్షనే తనకు ఆధారంగా మారిందన్నాడు. అయితే కాంబ్లీ పరిస్థితిపై ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. వినోద్‌కు సాయం చేసేందుకు 1983లో వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యులు సిద్ధంగా ఉన్నారన్నాడు. కాకపోతే ఒక కండిషన్‌ను ఒప్పుకోవాలన్నాడు. రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లాలన్నాడు. కపిల్ స్పందనపైన వినోద్ కాంబ్లీ రియాక్ట్ అయ్యాడు. రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు తాను రెడీ అన్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం పాడైపోయిందన్నాడు. తన కుటుంబమే దగ్గరుండి చూసుకుంటోందన్నాడు. మూత్రం ఆగకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నానన్నాడు. వినోద్ కాంబ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ కెరీర్ గురించి అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. 1991లో వినోద్ కాంబ్లీ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 1993లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబైలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఆ వెంటనే జింబాబ్వేతో టెస్ట్‌లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు.